రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. పంజాగుట్టలో పారిశ్రామికవేత్త వీసీ జనార్దన్ రావును సొంత మన్మడే హత్య చేశాడు. కంపెనీలో తనకు డైరెక్టర్ పోస్ట్ కావాలని కీర్తితేజ కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన కీర్తితేజకు డైరెక్టర్ పోస్ట్ ఇవ్వకపోవడంతో 73 సార్లు కత్తితో పొడిచి తాత జనార్దన్ రావును చంపేశాడు. ఇటీవల కంపెనీలో మరో మనుమడికి డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినప్పటి నుంచి ఇంట్లో గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పంజాగుట్టలో పారిశ్రామికవేత్త వీసీ జనార్దన్ రావును సొంత మనుమడే హత్య చేశాడు. కంపెనీలో తనకు డైరెక్టర్ పోస్ట్ కావాలని కీర్తితేజ కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన కీర్తితేజకు డైరెక్టర్ పోస్ట్ ఇవ్వకపోవడంతో 73 సార్లు కత్తితో పొడిచి తాత జనార్దన్ రావును చంపేశాడు. ఇటీవల కంపెనీలో మరో మనుమడికి డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినప్పటి నుంచి ఇంట్లో గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, పంజాగుట్టలో పారిశ్రామికవేత్త వీసీ జనార్దన్ రావును సొంత మనుమడే హత్య చేశాడు. కంపెనీలో తనకు డైరెక్టర్ పోస్ట్ కావాలని కీర్తితేజ కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన కీర్తితేజకు డైరెక్టర్ పోస్ట్ ఇవ్వకపోవడంతో 73 సార్లు కత్తితో పొడిచి తాత జనార్దన్ రావును చంపేశాడు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, పారిశ్రామికవేత్త జనార్దన్ రావు దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఈ యొక్క మనీ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఆస్తి తగాదాలకు సంబంధించిన విషయంలో మనమడే ఈ యొక్క పూర్తిగా 73 సార్లు పొడిచి చంపినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా గుర్తించారు. అయితే వీసీ జనార్దన్ రావుని రెండో కూతురు అయిన కొడుకు మనవడైన కీర్తితేజ తనకు కూడా ఆస్తులు ఇవ్వాలని చెప్పి కూడా ఆ తగాదాలకు దిగారు. అయితే ఇందులో చూస్తే మాత్రము వీసీ జనార్దన్ రావు సంబంధించిన విషయంలో హైదరాబాద్ లో చాలా పెద్ద పారిశ్రామికవేత్తగా ఉన్నారు. అంతేకాకుండా ఇతనికి సంబంధించిన వ్యవహారంలో పెద్ద కుమారుడికి కొన్ని డైరెక్టర్ పోస్ట్ కూడా ఇచ్చారు. ఈ యొక్క శ్రీకృష్ణ వెల్డాస్ కంపెనీకి సంబంధించి యొక్క పెద్ద కుమారుడు పెద్ద మనమడికి యొక్క డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు. అయితే రెండో కూతురైన కీర్తితేజకు మాత్రం ఎలాంటి పోస్ట్ కూడా ఇవ్వకపోవడంతో కొంత కోపం కూడా పెట్టుకున్నారు. అంతేకాకుండా ఇతని వద్ద ఉన్న 4 కోట్ల షేర్లను కూడా పూర్తిగా ట్రాన్స్ఫర్ కూడా చేశారు జనార్దన్ రావు. అయితే అప్పటి నుంచి కూడా కక్ష పెంచుకున్నారు. అయితే 6వ తేదీన తల్లి సరోజిని దేవితో కీర్తి సురేష్ కూడా ఆ యొక్క జనార్దన్ రావు ఇంటికి వచ్చారు. అయితే ఈ యొక్క ఆస్తి సంబంధించిన విషయంలో ఇద్దరి మధ్య తగాదాలు కూడా చోటు చేసుకున్నాయి. తగాదాలు చోటు చేసుకున్న వెంటనే తన కత్తితో జనార్దన్ రావు పైన కూడా దాడి చేశారు. అయితే ఈ యొక్క విషయం తెలుసుకుని తల్లి అరవడంతో తల్లి పైన కూడా కొంత 4 సార్లు ఈ యొక్క దాడి చేసినట్లుగా తెలుస్తుంది. తర్వాత ఈ యొక్క జనార్దన్ రావు అక్కడ చనిపోయినట్లు తెలుసుకున్న దాని తర్వాత కారులో కూడా పరారయ్యారు. దాని తర్వాత పోలీసులకు సంబంధించిన విషయంలో కేసును కూడా గోప్యంగా ఉంచి మరి యొక్క పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే శనివారం కీర్తితేజను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. మొత్తానికి 73 సార్లు సంబంధించి యొక్క కత్తిపోట్లుగా ఉన్నట్టు కూడా దీనికి సంబంధించి పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే వెల్డాస్ కంపెనీకి సంబంధించి పూర్తిగా ఇతను చాలా ప్రముఖులకు కావచ్చు, అంతేకాకుండా ఒక పెద్ద పారిశ్రామికవేత్తగా అందరికి కూడా పరిచయమైన వ్యక్తి. అంతేకాకుండా ఇతనికి కొన్ని అంటే తిరుపతి దేవస్థానం కావచ్చు, ఇతర సంబంధించిన దానికి చాలా పెద్ద ఎత్తున కోట్లు కూడా డొనేషన్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ పోస్ట్ కావచ్చు, అంతేకాకుండా ఆస్తి తగాదాల వల్లనే ఈ యొక్క రెండో కూతురైన మనవడు కీర్తితేజ మాత్రం ఈ యొక్క దారుణాన్ని కూడా ఒడిగట్టినట్టుగా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.